హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు టాపిక్ హెడేక్, తలనొప్పి. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా హెడేక్ ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా చేశాను, నాకు స్పెక్స్ కూడా ఉన్నాయి. సో హెడేక్ ఎన్ని టైప్స్, ఎలా ఉంటుంది, అది ఎన్ని రకాలుగా వస్తుంది? హెడేక్ టూ టైప్స్గా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, ఇంకొకటేమో సెకండరీ. ఇప్పుడు తలలో ఏదైనా రక్తం గడ్డ కట్టడము, లేకపోతే నరాలు చిట్లడము, ఇలాంటి పరిస్థితుల్లో మనకి దానివల్ల తలనొప్పి వస్తుంది కదా, అది సెకండరీ. అంటే వేరే కారణం వల్ల వస్తుంది. అలా కాకుండా ప్రైమరీ మామూలుగా తలలో ఇబ్బంది ఉండి హెడేక్ వస్తుంది కదా, అది ప్రైమరీ అన్నమాట. హెడేక్ అనేది ఒక షార్ప్ లొకేషన్ లాగా పిన్ పాయింట్ చేసేటట్టు కాదు. మొత్తం డల్, ఏక్, మొత్తం తల మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది. ఇక్కడ నొప్పి రావడము, బ్యాక్ నొప్పి రావడము, తలంతా పట్టేసినట్టు ఉండడము. సో ఇలా డిఫరెంట్గా, అంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేసి ఇక్కడే నాకు షార్ప్ పెయిన్ అని చెప్పలేమన్నమాట. సో అలా వస్తూ ఉంటుంది. సో ఇందులో ప్రైమరీ, సెకండరీ అని చెప్పాను కదా. ఈ ప్రైమరీ వచ్చేసరికి దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అవేంటంటే, ఒకటి టెన్షన్ హెడేక్, ఇంకొకటి క్లస్టర్ హెడేక్, ఇంకొకటి మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి, ఏదర్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అలా నొప్పి ఉంటుందన్నమాట. సో ఈ ప్రైమరీ హెడేక్కి కారణం ఏంటంటే ఇది హెట్రోజెనిక్ అంటారు. అంటే ఏంటంటే సరైన ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. దీన్ని హెట్రోజెనిక్ అనేసి అంటారనమాట. సో ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి కదా. ఈ టైప్స్ ఫస్ట్ టెన్షన్ హెడేక్ అని కానీ మనం గమనించినట్టయితే, సో ఇప్పుడు మనము టెన్షన్ హెడేక్ని స్ట్రెస్ హెడేక్ అంటే, ఇప్పుడు ఏదైనా మనం ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ హెడేక్ వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్ మీద కావచ్చు, ఏదైనా ఫినాన్షియల్ మ్యాటర్ స్ట్రెస్, ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది కదా, అది టెన్షన్ హెడేక్. ఇది ఎలా ఉంటుందంటే షార్ప్ థ్రోమింగ్ లాగా ఉండదు, డల్ ఏకింగ్ అనమాట. మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది, అంటే కానీ సూదులతో గుచ్చినట్టు ఉండడము. మిగతా తలనొప్పుల్లో అలా ఉంటుంది, బట్ ఇందులో అలా ఉండదు. ఒక గుడ్డ తీసుకుని మొత్తం తలంతా గట్టిగా కట్టేసినట్టుగా ఉండడము, ఇక్కడంతా పట్టేసినట్టుగా ఉండడము, ఇలా ఉంటుందన్నమాట ఈ స్ట్రెస్ హెడేక్. ఆఫీస్ వర్క్ టెన్షను, ఫినాన్షియల్ బర్డెన్స్, లేకపోతే ఎగ్జామ్, స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ ముందు ఇలాంటి హెడేక్స్ వస్తూ ఉంటాయి కామన్గా. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇందులో మళ్ళీ ఎలా వస్తుందంటే ఎపిసోడిక్గా కానీ క్రోనిక్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఎపిసోడిక్ అంటే ఒక ఎపిసోడ్ టైం పీరియడ్ లాగా అలా రావటము, లేదంటే ఒక 3 మంత్స్ కంటే ఎక్కువగా కంటిన్యూస్ వస్తున్నట్టయితే దీన్ని క్రోనిక్ అంటే అనేసి అంటాం అనమాట. ఎక్కువ రోజులు, ఒక నెలలో 15 రోజుల కంటే ఎక్కువగా ఈ నొప్పితో బాధపడుతున్నట్టయితే దీన్ని క్రోనిక్గా పరిగణిస్తారనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం దీనికి ఏం ట్రీట్మెంట్ ఇస్తాము? లైక్ పారాసిటమాల్ వేసుకున్న తగ్గిపోతుంది, ఇంకా ఆస్పిరిన్స్, కఫిన్ అంటే చాలా మందికి కాఫీ తాగితే స్ట్రెస్ తగ్గిపోతుంది కదా, తలనొప్పి తగ్గిపోతుంది కదా, అలాంటి తలనొప్పుల్లో టెన్షన్ హెడేక్ ఒకటనమాట. నెక్స్ట్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ అనేది అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు ఒక కన్ను మొత్తం రెడ్గా అయిపోవడము, కంట్లోంచి ఎక్కువగా నీరు రావటము, నోస్లో నుంచి నీరు రావటము, లైక్ ఇది ఒక థ్రాంబింగ్, కన్ను వెనక నుంచి మొత్తం తల దగ్గర నుంచి సూదులతో గుచ్చినట్టుగా ఒక పియర్సింగ్ పెయిన్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక 15 మినిట్స్ నుంచి 3 అవర్స్ వరకు కూడా ఎపిసోడిక్గా రావచ్చు. ఒక కొంతమందిలో అయితే ఒక రోజులో 1 నుంచి 8 గంటల వరకు కూడా ఉండొచ్చు. సో ఇలా ఎక్కువగా బాగా గుచ్చినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది. మెయిన్గా అబ్బాయిల్లో చాలామందికి కన్ను నుంచి నీళ్లు రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రిప్టాన్స్ అనేసి ఉంటాయి అన్నమాట. అంటే సుమాట్రిప్టాన్స్ ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే O2 థెరపీ, ఆక్సిజన్ పెట్టుకున్న తగ్గుతుంది. ఇంకా సివియర్గా ఉందంటే ఇంకా లోకల్ అనెస్థెటిక్స్ ఇస్తారనమాట ఆ పెయిన్ రిలీవ్ అవ్వడానికి. నెక్స్ట్ మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి. అంటే ఇద్దరు కుడివైపున కానీ ఎడమ వైపున కానీ నొప్పి ఉంటుంది. ఈవెన్ ఐ ఫేస్డ్ మైగ్రేన్, నాకైతే కుడివైపు వచ్చింది. సో ఎలా ఉంటుందంటే ఈ పెయిన్ వచ్చినప్పుడు మనకు బాగా కడుపులో తిప్పేసినట్టు, వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఎక్కువగా ఉంటే వామిటింగ్స్ అయిపోతాయి కూడా. ఇంకెలా ఉంటుందంటే
ఆర్ సెన్సిటివ్ టు లైట్ అండ్ సౌండ్ అనమాట. అంటే ఏంటంటే కొంచెం కూడా సౌండ్ వినలేకపోవడము, లైట్ చూడలేకపోవడము, ఎక్కువగా ఒక డార్క్ అండ్ కామ్ రూమ్‌లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. సో, కడుపులో వికారంగా ఉండటము అండ్ విజన్ బ్లర్రీ అయిపోతుంది. మనకి సరిగ్గా మసకగా కనిపిస్తది. కొంతమందికి ఆరా అనేసి ఉంటదనమాట. అంటే ఏంటంటే పెయిన్ వచ్చే ముందే వాళ్ళకి కళ్ళలో ఒక ఫ్లాషింగ్ లాగా అంటే ఫ్లాషింగ్ అయినట్టు కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఉండటము, బ్లర్రీగా ఉండటము, ఇలాంటి సెన్సేషన్ అంతా వికారము, వామిటింగ్ సెన్సేషన్సు ఇవంతా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఆరా అనేసి అంటాము. ఇది థ్రాంబింగ్ పెయిన్ అనమాట. అంటే మనకి సూదులతో గుచ్చినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక ఫ్యూ అవర్స్ నుంచి 3 డేస్ వరకు పెయిన్ అట్లే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇది ఒక వీక్‌లో ఒకసారి గానీ, ఇయర్‌కి ఒకసారి గానీ ఇలా వస్తూ ఉంటుంది చాలామందికి. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ట్రిప్టాన్స్ సేమ్ ఇంతకుముందు క్లస్టర్ హెడేక్‌లో ఇచ్చినట్టుగా సుమాట్రిప్టాన్స్ ఇలాంటివి ట్రిప్టాన్స్ ఇచ్చుకుంటాము. ఇంకా సైనోసైటిక్ హెడేక్, అలర్జిక్ హెడేక్ అనేసుంటాయి. అంటే మనకి భాగంలో సైనస్ ఉంటాయన్నమాట. ఇలా ఈ ఫేస్ మొత్తం నొప్పొస్తూ ఉంటుంది. ఇది సైనస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి వస్తూ ఉంటుంది. ఇంకా అలర్జిక్ హెడేక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జలుబు ఉన్నోళ్ళకి కూడా హెడేక్ వస్తుంటుంది కదా! ఇది అలర్జిక్ హెడేక్ అనమాట. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నా, లేదంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, కొంతమందికి మెడ నొప్పి ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోవడము, ఇలాంటివన్నీ హెడేక్‌కి కారణాలనమాట. సో, హెడేక్ వచ్చింది కదా అనేసి నెగ్లెక్ట్ చేసుకోకుండా డాక్టర్ దగ్గరికెళ్తే మంచిది. ఎందుకంటే ఈవెన్ చెప్పాను కదా సెకండరీ హెడేక్ అని. లైక్ బ్రెయిన్ ఫీవర్ అని ఒక పెద్ద జబ్బులుంటాయి. అలాంటి వాటికి కూడా హెడేక్ అనేది సింప్టమ్‌గా ఉంటుంది. నార్మల్ తలనొప్పే కదా అనేసి మనం ఏదో టాబ్లెట్ తీసుకొని నెగ్లెక్ట్ చేశామనుకోండి, అది ఇంకా సివియర్ అవ్వచ్చు కదా! సో, ఏదైనా ఉన్నప్పుడు ఆహ్, డాక్టర్ దగ్గరికెళ్ళడం మంచిది. ఇఫ్ మనకు ఐ సైట్ ఉందనుకోండి, ఆ స్ట్రెయిన్ వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. అలా వదిలేస్తే ఐ సైట్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా సెకండరీ హెడేక్ ఉంటుంది కాబట్టి తలనొప్పే గదా అని నెగ్లెక్ట్ జేయకుండా చూపించుకుంటే మంచిది. థాంక్స్ ఫర్ వాచింగ్.